ఒక 6 నెలలు ఆ తర్వాత ఒక కొత్త లిరిసిస్టులు అబ్బాయిలాగా ఒక కొత్త లిరిసిస్ట్ వచ్చినట్టు కొత్త కొరియోగ్రాఫర్ వచ్చినట్టు. సో ఇండైరెక్ట్లీ ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఎంతో మందికి ఇండైరెక్ట్గా అవకాశం ఇచ్చినట్టు. సో మీరే లెక్కేసుకోండి, 35 ఇంటూ కొన్ని వందల మందికి మీరు ఒక అవకాశం ఇచ్చారు సార్. ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ నాకు తెలిసి. అండ్ ఇందాక విజయ్ చెప్పినట్టు ఆయన అసలు చెయ్యని జోనర్ లేదు. అసలు నాంది అవ్వచ్చు, గమ్యం అవ్వచ్చు, వెనకాలకి వెళ్తే వేదం అవ్వచ్చు. ఇంకోటి సినిమా విశాఖ ఎక్స్ప్రెస్ నాకు చాలా ఇష్టం, హిచ్కాక్ గారి నవల్ బేస్ మీద చేసిన సినిమా. అసలు ఆయన ఫస్ట్ సినిమా అల్లరి కాబట్టి ఆయన అల్లరి నరేష్ అంటున్నాడు తప్ప ఆయన అన్ని జోనర్లు టచ్ చేశారు. ఏ డైరెక్టర్ స్క్రిప్ట్తో వెళ్ళినా రెడీగా ఉంటారు కాబట్టి ఆయన అల్లరి నరేష్ కాదు, అందరి నరేష్. యాక్చువల్గా ఇక్కడి నుంచి మనం టైటిల్ మార్చేద్దాం సీరియస్లీ. ఎందుకంటే నాకు ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందంటే రాగానే జనరల్గా నా ఆడియో ఫంక్షన్స్, నా రిలీజ్ ఈవెంట్లు జరిగినప్పుడు మా విజయ్ ఆ ఏవీలు చూసుకోవడం, ప్రోమోలు కట్ చేసి నాకు చూపించడం, మిగతాయి చేయడం, ఈ పనులలో ఉండేవాడు. నేను టక్కన రాగానే నా పక్కన నా ఆడియో ఫంక్షన్లు చూసిన విజయ్ నా పక్కన డైరెక్టర్గా కూర్చోబెట్టాడు. నరేష్ గారు మనస్ఫూర్తి ఇంకోసారి నేను థ్యాంక్స్ చెప్తానండి విజయ్ డైరెక్టర్ చేసినందుకు. నాకు ఫస్ట్ సినిమా అప్పుడు కూడా అంత టెన్షన్ క్రియేట్ అయింది నాకు. ఆ రోజు నాంది రిలీజ్ అవుతున్నప్పుడు విజయ్ గారు హిట్ కొట్టాలి, విజయ్ గారు హిట్ కొట్టాలని. సో ఇలాంటి ఎందరో మందిని, ఇంతమందిని మీరు తీసుకురావడం అనేది ఇట్స్ యూఆర్ ట్రూలీ బ్లెస్డ్ అండి. వీరందరి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్ అవ్వాలంటారు, బట్ డాక్టర్లు అయిన తర్వాత కూడా వీళ్ళు ఆయన యాక్టర్ అవ్వడం, ఆయన డైరెక్టర్ అవ్వడం, ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. ఐ ట్రూలీ అండర్స్టాండ్ వాట్ యూ గైస్ సెడ్. మీకు ఉన్న సినిమా మీద ఉన్న ప్యాషన్, మీకు సినిమా మీద ఉన్న కసి, అదంతా మీ ఎమోషన్లో నాకు అర్థమైంది. ఒక బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతున్న బీమ్స్, ఒక బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతున్న బీమ్స్ ఈ రైల్వే కాలనీ దగ్గర ఆగి ఇక్కడ మీ అందరితో ట్రావెల్ చేసి దీనికి ఒక అద్భుతమైన మ్యూజిక్, మంచి పాటలు, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్తున్నారు. ఒక డైరెక్టర్ ఎగ్జైట్ అవ్వకపోతే, ఒక రచయిత ఎగ్జైట్ అవ్వకపోతే అంతసేపు మాట్లాడండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ఐఎమ్ ట్రూలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం. ఇకపోతే నేను నా ఐబొమ్మ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం నేను మీడియాని చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మనందరం సినిమా ఇండస్ట్రీ తరఫున చెప్పుకోవాలి. పైరసీ సినిమాలు చూపించే ఐబొమ్మ ఆవిడికి, ఒరిజినల్ బొమ్మ చూపించిన యావత్తు పోలీస్ యంత్రాంగానికి, సివి ఆనంద్ గారికి, మా సత్యనారాయణ సార్ గారికి, ఇండస్ట్రీ తరఫున మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ 21 నవంబర్ 12A రైల్వే కాలనీ నాతో పాటు చూడొచ్చు. నేను కూడా మార్నింగ్ షో చూస్తున్నాను.